అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. సో నా యొక్క వెబ్సైట్ వచ్చేసి www తెలంగాణ దేశం లీడర్.com, కేరింగ్ ఫర్ పీపుల్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈరోజు ప్రతి సంవత్సరంలో వరల్డ్ వైడ్గా భారతదేశంలో ఫిబ్రవరి 7న వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. వ్యాలంటైన్స్ వీక్ 7th ఫిబ్రవరి నుంచి 14th ఫిబ్రవరి. ఇంతకు వ్యాలంటైన్స్ వీక్ అంటే ఏంటంటే వరల్డ్ వైడ్గా ఇట్ సింబలైజెస్ లవ్, ప్రేమ అన్నాడు. ప్రేమ అనేది ముద్ర. సో అఫెక్షన్, లవ్ అండ్ అఫెక్షన్, ఎమోషనల్ బాండింగ్, హ్యూమన్ కనెక్షన్. సో ఈరోజు ప్రతి ఒక్క ప్రేమతో పుట్టినరు అందరు. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రేమతోనే ఈ జనాభా పుట్టినరు. సో దట్ ఈస్ ద లైఫ్. సో ఎందుకు పుడతారు? హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ కనెక్షన్ ఉంటేనే పుడతారు. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. ఈరోజు మనం అండర్స్టాండ్ ఏం చేసుకోవాలంటే ఇమోషనల్ బాండింగ్. ఎమోషనల్ బాండింగ్ అంటే ఏంది? డీప్ ఇమోషనల్ కనెక్షన్ విత్ అనదర్ పర్సన్. ఒక తండ్రి బిడ్డకు కానీ, తల్లి కొడుకు కానీ, అన్న చెల్లెలు కానీ, లేకుంటే ప్రేమికులు కానీ, సొసైటీ రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ప్రేమతోనే ఆధారపడతారు అన్నారు. ఫ్రెండ్షిప్ అన్నమాట. సో ఒకరికొకరు కేర్ చేసుకోవడము, ట్రస్ట్ చేసుకోవడము, అండ్ అండర్స్టాండింగ్ చేసుకోవడము, అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇవి మరవద్దు. దిస్ ఇస్ ద ఫార్ములా టు లివ్ హ్యాపీలీ టిల్ 100 years. సో మనము ప్రేమతో బతికినామనుకో, ఇక్కడే కానీ జాబ్లో కానీ ఏది కానీ ప్రేమ హ్యాపీగా ఉన్నామనుకో, దట్ ఈజ్ 24 గంటలు కానీ 20 సంవత్సరాలు కానీ హ్యాపీగా ఉంటాము. హెల్త్ కూడా బాగుంటుంది. అదే కోపము టెన్షన్తో బతికినాం అనుకో, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. సో మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, ప్రేమకు అలవాటు పడండి, ట్రస్ట్ చేసుకోండి, కేర్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి, మ్యూచువల్ రెస్పెక్ట్ చేసుకోండి. సో ప్రేమ అంతా విలువైందనమాట. బ్రిటిష్ వాడు మనకు వదిలిపెట్టిపోయింది ఒకటి సారీ, థ్యాంక్స్, ఇది వ్యాలంటైన్స్ డే. సో దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా. సో టాపిక్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే మీన్స్ ప్రైజ్లెస్ లవ్. లవ్ ప్రైజ్లెస్ అనమాట, నాట్ పర్చేజ్ లవ్. పర్చేజ్ లవ్ ఎట్లా ఉంటుంది అనేది నేను ముందుకు చెప్తా. సో వ్యాలంటైన్స్ డే అంటే ప్రైజ్లెస్ లవ్. ఇక్కడ ఇంట్రడక్షన్ ఏమున్నదంటే, వ్యాలంటైన్స్ డే ఏం చేస్తారంటే చాలా మటుకు ఒక ఒక ప్రేమికుడు ప్రియురాలకు ఒక పువ్వు ఇస్తాడు, ఒక చాక్లెట్ ఇస్తాడు, సెల్ఫీలు దిగుతారు. సో ఇట్స్ అబౌట్ డీపెస్ట్ హ్యూమన్ ఫీలింగ్, లవ్. హ్యూమన్ ఫీలింగ్ ఏముండాలి? కనెక్షను, అది పీస్ చేయాలి. పీస్ అంటే మనశ్శాంతి అన్నమాట. ట్రస్ట్, నమ్మకం, అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్. పీస్, ట్రస్ట్, హ్యాపీనెస్. అంటే ట్రూ లవ్ ఎట్లుంటుందంటే టెంపరీ అట్రాక్షన్ ఉండదు, మళ్ళీ అది కూడా పర్మనెంట్ అట్రాక్షన్ ఉండాలి. అండ్ ట్రూ లవ్ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్. నిజమైన లవ్ ఎట్లుంటుందంటే రెస్పెక్ట్ ఇస్తారు, లోయల్టీ, అండ్ గ్రోయింగ్ టుగెదర్ త్రూ ఎవ్రీ స్ట్రగల్ ఆఫ్ లైఫ్. సో ఇదనమాట. అండ్ టుడే లెట్ us టాక్ హానెస్ట్లీ అబౌట్ వాట్ రియల్ లవ్ మీన్స్. ట్రూ లవ్ ఏం చెప్తుంది? హానెస్ట్. హౌ లవ్ షేప్స్ అవర్ ఫ్యూచర్. ప్రేమనే ఒక షేప్ తీసుకొస్తుంది అన్నమాట ఫ్యామిలీ. సో అండ్ వై చూసింగ్ ద రైట్ పాత్ ఇన్ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్స్ అవర్ లైఫ్. ప్రేమతోనే ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోగలుగుతాం లైఫ్లో, ఎంజాయ్ చేయండి. సో సపోజ్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి ముహూర్తం ఉందనుకో, అమ్మాయి అబ్బాయి నచ్చాలి, అబ్బాయి అమ్మాయిని నచ్చాలి, వాళ్ళ సాంప్రదాయాలు నచ్చాలి. సో ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి చేస్తారు? మన బిడ్డ హ్యాపీగా బతకాలి, హ్యాపీగా ఉండాలి, లగ్జూరియస్ లైఫ్ ఉండాలని ఒక ప్రేమ అనేది ఫీలింగ్, హ్యూమన్ కనెక్షన్ అన్నమాట. ఆ ప్రేమతోనే అందరు బతుకుతారు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో లవ్, లోన్లీనెస్ అండ్ చాయిసెస్. కొన్ని లవ్ ఏమవుతుందంటే లోన్లీనెస్, ఒంటరితనంగా ఫీల్ అవుతారు. సో హౌ హెల్తీ రిలేషన్షిప్ బిల్డ్ పీస్ఫుల్ ఫ్యూచర్స్. ఎప్పుడు కానీ హెల్తీ రిలేషన్షిప్స్ ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, హెల్తీ రిలేషన్షిప్స్. అండ్
ఫ్రమ్ అట్రాక్షన్ టు కమిట్మెంట్, ద ట్రుత్ అబౌట్ లవ్, బ్రేకప్స్ అండ్ హీలింగ్. ఈ బ్రేకప్స్ ఎందుకైతాయి అండ్ హీలింగ్ మళ్ళీ బాధపడి మళ్ళీ ఎందుకైతుంది అనేది ఇది ఒక వెరీ ఇంత ప్రేమ అయిన టాపిక్లా నేను బ్రేకప్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే మోడర్న్ లవ్ ఏం చెప్తుందంటే వర్సెస్ మీనింగ్ఫుల్ లవ్, చూసింగ్ రిలేషన్షిప్ ద లాస్. ఈరోజు మోడర్నైజేషన్ హైదరాబాద్లో ఏంటంటే లవ్ అనేది చేస్తే అది లాంగ్ లాస్టింగ్ ఉండాలన్నమాట రిలేషన్షిప్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లవ్ ఈజ్ రెస్పెక్ట్ ఫస్ట్. ప్రేమ చేస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి, మ్యూచువల్ రెస్పెక్ట్. అండ్ లవ్ షుడ్ బ్రింగ్ పీస్. మీరు ఎవరినైతే ప్రేమిస్తుండ్రో, తండ్రిని కానీ, తల్లిని కానీ, అన్నని కానీ, చెల్లెలు కానీ, అక్కని కానీ, బావని కానీ, ప్రేమికుడిని కానీ, ఎవరైతే ఆత్మీయులు ఉండరో, ఆపద్ బాంధవులు ఉండరో, వెల్ విషర్స్ ఉండరో, అప్పుడు పీస్ అనేది వస్తుంది, మనిషికి మనశ్శాంతి కలుగుతుంది. దిస్ ఫెలో ఇస్ రైట్ టు మీ. ఒక ట్రస్ట్, అండర్స్టాండింగ్, కేర్ అన్నమాట. సో నాట్ ఫియర్ ఆర్ గిల్ట్. సో ఈ మనిషిని ప్రేమిస్తే అరే నేను తప్పు చేసిన ఈ మనిషిని ప్రేమించి నేను గిల్టీగా ఫీల్ అయ్యింది, ఆ సందర్భం రాకూడదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్ట్రెస్. చాలామంది ఏమవుతారంటే ఫైనాన్షియల్గా స్ట్రెస్ తీసుకుంటారు. సో చాలా లోన్లీనెస్ అండ్ కెన్ పుష్ పీపుల్ ఇంటూ అన్హెల్తీ రిలేషన్. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మటుకు హైదరాబాద్లో మైగ్రేటెడ్ ఉమెన్స్ ఉండరు, మైగ్రేటెడ్ యూత్స్ ఉండరు, యువతులు ఉండరు, యువకులు ఉండరు. వాళ్ళు పాపం చదువుకొని హైదరాబాద్కి వచ్చి కొలువులు చేస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే వాళ్ళ అంబిషన్స్ ఒక లెవెల్ ఉంటాయి అన్నమాట, సో సెట్ కానీకి. సో దాని మూలంగా ఏమవుతుందంటే అన్హెల్తీ రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. ఎందుకంటే ఫైనాన్స్ కావాలి. మనం చదువుకున్న దానికి, బతుకుతెరు ఉన్నదానికి సంపాదన అనేది అర్నెడ్ ఇన్కమ్కు ఇండియాలో డిమాండ్ లేదు. అప్పుడు ఏమవుతుంది, అన్హెల్తీ రిలేషన్షిప్కు దారితీసి మెంటల్ స్ట్రెస్కి గురై, మెంటల్ డిస్ట్రెస్ గురై, సూసైడ్స్, డైవర్సులు అండ్ నెక్స్ట్ ఈ విధంగా సఫర్ అవుతారు. సో ఆ అన్హెల్తీ రిలేషన్షిప్స్ వద్దు, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ హ్యాపీ డే టు డే, నేను ఒకటే చెప్తున్నా, గతం గురించి మర్చిపోండి, ఏమైందో పాస్ట్ ఏమైందో మర్చిపోండి. ఫ్యూచర్ గురించి ఎవరికి అవసరం లేదు. ఫ్యూచర్ ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఈవెన్ గవర్నమెంట్ ఇండియాకు కూడా తెలియదు. ఎప్పుడు వైరస్ వస్తుందో, ఎప్పుడు వార్ అవుతుందో, ఎప్పుడు అన్సర్టనిటీ వస్తుందో బిజినెస్కు అనేది తెలియదు. ఈరోజు మనం ఉన్నామంటే హ్యాపీగా ఎట్లుండాలి, పీస్ఫుల్ ఎక్కడ ఉండాలంటే మీరు వెల్ విషర్స్ అండ్ కేరింగ్, మీకు ఎవరైతే మ్యూచువల్గా రెస్పెక్ట్ చేస్తారో, మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారో, ఒకరికొకరు ట్రస్ట్ చేస్తారో వాళ్ళతోని కలిసి బతకండి, హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హీలింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ బిల్డ్ స్టేబుల్ ఫ్యామిలీస్. సెల్ఫ్ రెస్పెక్ట్, మనకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. సో హానెస్ట్, ఏదైతే నిజాయితీ బాధ్యత ఉంటుందో, దట్ ఈస్ వెరీ ఫ్యామిలీ కావచ్చు, జాబ్ కావచ్చు. అప్పుడు స్టేబుల్ ఫ్యామిలీస్, స్ట్రాంగ్ ఫ్యామిలీస్. ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తేనే ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది, వాళ్ళ సంతానం కలగవచ్చు, ఫ్యామిలీ గ్రో అవుతుంది, అన్ని విధాలుగా ఉంది. ఈరోజు ఆడపడుచులు కొలువు చేస్తుర్రు, మ్యారేజ్ చేసుకుంటుర్రు, పిల్లల్ని కంటుర్రు, ఓ డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుర్రు. సో వీ హ్యావ్ టు, ఎందుకంటే ఈ ఆడపిల్లలు చాలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సమాజంలో. ఎనీవే ఈరోజు ఆడపిల్లలు పనిచేసి బతుకుతుర్రు అంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్. సో మన దేశము ప్రపంచవ్యాప్తంగా 126th పొజిషన్లో ఉంది ఉమెన్ ఎంపవర్మెంట్, వెరీ పూర్. ఈరోజు ఆడపిల్లలకు ఇంత జాబ్ చేసుకుంటారు అంటే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని డబ్బులు సంపాదించుకొని పెళ్ళి చేసుకుంటారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ గర్ల్స్. సో అట్ ది సేమ్ టైం నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఎంత లైఫ్ స్ట్రగుల్ అవుతుండ్రో, ఎంత ఈ విధంగా కఠినతనం వస్తుందో అంత హ్యాపీగా బతకాలని నా బ్లెస్సింగ్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ క్రియేట్ ఫియర్,
చాలా మటుకు ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ ఫియర్ క్రియేట్ చేస్తుంది. బాధ, జాలి, దయ అండ్ సీక్రెసీ. అంటే బాధలు ఎవరికి చెప్పుకోరనమాట. చెప్పుకుంటే సిగ్గు అవుతుందో, మొహమాట పడతారో, ప్రెషర్, మెంటల్ స్ట్రెస్. ఇట్ ఈస్ నాట్ లవ్. ఆ ప్రేమ అనేది ఉండదు ఆడెప్పుడు. నువ్వు ఎప్పుడైతే ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ బాధ పడుతుండ్రో, ఫియర్ పడుతుండ్రో, ఎవరికైనా చెప్పి నీ వెల్ విషర్ చెప్పినావు అనుకో, నీ బాధలన్నీ తీరిపోతాయి. ప్రెషర్, మెంటల్ స్ట్రెస్ అనేది పోతుంది. కానీ బాధపడే ఎవరు బాధ పెడుతుర్రు, నువ్వు బాధ ఇంకోరు పెడుతున్నావు, వాళ్ళు నీకు పెడుతుండ్రా అంటే అది ప్రేమ కాదు. నెక్స్ట్, ఆల్వేస్ మేక్ హెల్తీ రిలేషన్షిప్ హెల్ప్ యూ గ్రో ఎమోషనలీ, మెంటలీ అండ్ సోషలీ. హెల్తీ రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి ఈ రోజులలో. హెల్తీ రిలేషన్షిప్ పెట్టుకున్నాం అనుకో, లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉంటుంది. నెక్స్ట్, లిజనింగ్. మనం వినాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, షేరింగ్ ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ ఏముందో ఇతర వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్లీ ఫాదర్ కానీ ఫ్రెండ్లీ డాటర్ కానీ మోర్ వాల్యుబుల్ దాన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. సో వ్యాలంటైన్స్ వీక్ ఉంది, మీరు అమ్మ నాన్నకు ఫోన్ చేయండి. అమ్మ ఎట్లున్నావు, ప్రేమతో మాట్లాడండి, మీ అన్నయ్యతో మాట్లాడండి, మీ అక్క చెల్లెలతో, మీ బావలతో మాట్లాడండి. లేకుంటే మీ వెల్ విషర్, ఆత్మీయత. సో ఇది ఉండాలి. కానీ ఎప్పుడైతే అన్హెల్తీ రిలేషన్షిప్ ఉంటారో, భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు అవి ఉంటాయి అన్నమాట. అక్కడ అన్హెల్తీ రిలేషన్ వల్ల మనిషికి బాధ కలుగుతుంది, ఫియర్ కలుగుతుంది అండ్ మెంటల్ డిస్ట్రెస్ అవుతారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. సో డోంట్ డూ లైక్ దట్. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఫస్ట్ మీకు మీరు లవ్ చేసుకోండి. అప్పుడు మీకు మీరు లవ్ చేసారు అనుకో, ఇతర వాళ్ళు వాల్యూ ఇస్తారు నీకు. దట్ ఈస్ వెరీ, ఆ వాల్యూ ఎందుకు ఇస్తారంటే హ్యూమనిజం వాల్యూస్, కేర్, ట్రస్ట్, అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్. సో దిట్ ఈస్ అబౌట్ ద లవ్. ఇకపోతే కంక్లూజన్ ఆఫ్ ద వీడియో. సో ఏం చెప్తున్నా అంటే లవ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్. సో పర్చేజ్ లవ్ ఉంటాయి చాలా మటుకు. వాళ్ళు అవసరం ఉన్నంతసేపు ఫైనాన్షియల్గా ఉంటారు, ఆ తర్వాత ఒక బిజినెస్గా మార్చుకుంటారు. సో లివింగ్ రిలేషన్షిప్స్ కానీ డేటింగ్స్ కానీ ఈ విధమైన కల్చరు హైదరాబాద్లో ఏర్పడ్డది. దీని మూలంగా చాలా మటుకు ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఆ తర్వాత డైవర్స్లు అవుతున్నాయి అండ్ పాస్ట్ రిలేషన్షిప్ మర్చిపోక డిజిటల్ మిస్యూజ్ చేసుకొని జీవితాలు ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ రీసెంట్గా నేను చూసిన ఉరేసుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆడపిల్లలు సూసైడ్ సెంజర్ ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. లవ్ అంటే ఒక పవిత్రం, ఒక దేవాలయం లాంటి బాండ్ బిల్డ్ ఆన్ సెల్ఫ్ రెస్పెక్ట్, హానెస్టీ అండ్ రెస్పాండ్. నిజాయితీ, బాధ్యత ఉండాలి లవ్ మీద ఎప్పుడు కానీ. సో ఎప్పుడైతే ఆ, ఆత్మీయులను దూరం చేసుకున్నారు అనుకో, మీకు ఏమవుతుందంటే అన్హెల్తీ రిలేషన్షిప్ ఏర్పడిందనుకో, మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీ ఫ్యూచర్లో హ్యాపీనెస్ ఉండదు అనమాట. లైఫ్ అనేది సాడ్గా అయిపోతుంది. సో యూ షుడ్ ఎంజాయ్ ద లైఫ్. సో వెన్ ఉమెన్ ప్రొటెక్ట్ దర్ డిగ్నిటీ, ఫ్యామిలీస్ బికమ్ స్ట్రాంగ్. సో ఒక ఉమెన్ చదువుకొని కొలువు చేస్తుందని పెళ్లి చేసుకుందనుకో, డిగ్నిటీ అనమాట. అప్పుడు ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు సొసైటీ బికమ్స్ సేఫ్ అవుతుంది. అట్లా అందరూ అదే విధంగా ఉన్నారనుకో, సొసైటీ సేఫ్ ఉంటుంది అండ్ నేషన్ బికమ్ పవర్ఫుల్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లవ్. సో ఈ వ్యాలంటైన్స్ డే మనం ప్రామిస్ ఏం చేసుకోవాలంటే లవ్ విత్ ప్యూరిటీ, ప్యూర్ ఉండాలి. సో హృదయంతో ప్యూర్ ఉండాలి. లివ్ విత్ ఎ పర్పస్, ఒక పర్పస్ ఉండాలి మీకు లవ్ చేసుకుంటే. జీవితం సెటిల్ అనేది ఉండదు. నీకు సపోజ్ 50,000 జీతం వస్తుంది అనుకో, నువ్వు 1,00,000 కావాలని అంబిషన్ పెట్టుకోడు, అప్పుడే సెటిల్ అయినట్టు అనుకుంటావు. 1,00,000 ఉన్నవాడు ఏమనుకుంటాడు, 2,00,000 అనుకుంటాడు. 50,000 తక్కువ ఉన్నవాడు చేస్తలేడా? సో అట్లా కాదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో 100 కోట్ల ఆశ అనిల్ అంబానీ ఆడుతుంటోడే దివాలా తీసిండు, అనుకుంటుంది ఆశ ఎందుకు. సో ఎన్విరాన్మెంట్ అట్లా అయిపోయింది, అన్సర్టనిటీ అట్లా అయిపోయింది. సో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయో దేశంలో, ఈ ఒక డెవలపింగ్ నేషన్ 30 ఏళ్ళ నుంచి అంటారో, ఇలాంటి ఒక లా అండ్ ఆర్డర్ కానీ చట్టాలు కానీ ముందుకు వస్తాయి.
దాని మూలంగా గొప్ప వాళ్ళంతా కొలాప్స్ అయిపోతారు. పేదవాళ్ళకు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి పేదవాళ్ళకు కూడా ఎక్కువ వాళ్ళు కూడా బలపడాలని సో చట్టాలొస్తాయన్నమాట. సో ఇది అన్నమాట. సో నేననేది ఒక పర్పస్‌తోని ఉండండి. ఈ లవ్ సెటిల్ అంటే ఏంది? ఈరోజు నేను హ్యాపీగా బతకాలి. ఈరోజు హ్యాపీగా ఉండాలి. రేపు గూడా హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేసుకో. ఫ్యూచర్ గురించి వదిలేయి. గతం గురించి వదిలేయి. ఈరోజు హ్యాపీగా ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి. నిద్ర మంచిగా పట్టాలి. ఎనర్జిటిక్‌గా ఉండాలి. లైఫ్ స్టైల్ ఎంజాయ్. ఎందుకు హైదరాబాద్ బతికేటోళ్ళకి చెప్తున్నా నేను. ఈరోజు ఎయిర్ అనేది గ్యాస్ చేంబర్ అయిపోయింది. పాయిజన్ అయిపోయింది. ఫుడ్ అనేది ఫుడ్ అనేది పాయిజన్‌గా ఉంది. అడల్టరేషన్ ఫుడ్ ఉంది. అన్‌సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంది. ఏదైనా కల్తీ. ఇంత డేంజరస్ సిట్యుయేషన్‌లో మీరు మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు అండ్ రిలేషన్‌షిప్ బ్రేకప్ చేసుకొని ఏం లాభం? ఓ మనిషి 30 ఏళ్ళు ఉందనుకో, సగం లైఫ్ అయిపోయినట్టు ఇప్పుడు. ద మోర్టాలిటీ రేట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ 64 2 ఇయర్స్ ఉంది. ఇక సగం లైఫ్ ఎప్పుడు కావాలి? పెళ్ళెప్పుడు చేసుకోవాలి? పిల్లలెప్పుడు కనాలి? ఈ కంటామినేటెడ్ సిటీలో నీకు ఏమైనా రోగం రావచ్చు. బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. ఎందుకంటే పొల్యూషన్ హైలీ పొల్యూషన్ అయిపోయింది. ముక్కులకెంచి, నోట్లకెంచి లోపలికెళ్తది. ఆ తర్వాత ఏమైనా రావచ్చు. లైఫ్ స్టైల్ ఆధారపడుతది. అందులో నీకు కోపము, టెన్షన్ ఉందనుకో, పీస్ ఆఫ్ మైండ్ లేదనుకో, వెల్ విషర్స్ లేరు, ఆత్మీయులు లేరు, సలహాలు ఇచ్చేటోళ్ళు లేరు, అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ ఉందనుకో, నీ జీవితం వ్యర్థమైపోతది. నువ్వు బతకలేవిక. నీవేవనుకుంటావో అవి సాధన కాదు. అందుకని నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు వెల్ విషర్స్‌ని సంపాదించుకోండి. ఆత్మీయతను సంపాదించుకోండి. సో, తల్లిదండ్రులను మరవద్దు. ఫ్యామిలీని మరవద్దు ఎప్పుడు గాని. హ్యాపీ రిలేషన్‌షిప్ పెట్టుకోండి. హెల్తీగా ఉంచుకోండి. డబ్బు అనేది సంపాదన అనేది డబ్బు అనేది గవర్నమెంట్ తానే లేదు. గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో గవర్నమెంట్ నడవాలంటే డబ్బు లేదు. గవర్నమెంట్‌కి లేనప్పుడు నీ తానే ఎందుకుంటది? కష్టం చేసిన దానికి ఫలితం గూడా ఉండదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసెస్ పెరిగిపోతాయి. సో, మనం అడ్జస్ట్ అయిపోవాలి లైఫ్‌లో. సో, ప్రేమతోని బతకండి. హ్యాపీగా ఉండండి అని చెప్తున్నా. దిస్ వాలంటైన్స్ వీక్ ఏమంటుందంటే టాక్ అబౌట్ సో, ఏది అయినా లవ్ అనేది ప్రేమిస్తే పీస్ మనశ్శాంతి రావాలి, రెస్పెక్ట్ రావాలి అండ్ ఎమోషనల్ సేఫ్టీ. చాలామంది ఏమైతదంటే ఎమోషనల్ వీక్‌నెస్ ఉన్నారనుకో కోపం వస్తది మనిషికి. టెన్షన్ వస్తది. ఎమోషనల్ వీక్‌నెస్ స్ట్రాంగ్‌గా ఉన్నారనుకో కోపం రాదు. ఇంకోన్ని కోపం తెప్పియొచ్చు మళ్ళీ అది గూడా ఉంది. హ్యాపీగా ఉంటారు. సో, లోన్లీనెస్ ఉండొద్దు మళ్ళీ అది గూడా. నేను ఒంటరిగా అయిపోయినా, నాకెవ్వరు లేరు, నా జీవితం ఇంతే అని బాధపడొద్దు. సో, క్రియేట్ చేసుకోవాలి హెల్తీ రిలేషన్స్. ఫ్రెండ్స్‌కి నీకు నమ్మకం అనేది ట్రస్ట్, కేర్, అండర్‌స్టాండింగ్ ఉన్న మనుషులుంటారు. ఆ సెలక్షన్‌లోనే ఉంది మళ్ళా. ఒక మ్యారేజ్ చేసుకుంటే అండర్‌స్టాండింగ్, కేర్, ట్రస్ట్ వల్లనే నీకు మ్యారేజ్ అయితది. అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ మ్యారేజ్ చేసుకుంటే అదే పర్చేజ్ లవ్ అంటారు అంతే. సో, ఫియర్ అండ్ రిగ్రెట్ తప్పుగా ఫీల్ అయినా, నేను ఇది చేసినా, తప్పు పడ్డా అని అనుకోవద్దు. సో, లవ్ షుడ్ బి ఎ ఫౌండేషన్ ఆఫ్ స్టెబిలిటీ. ఒక పిల్లర్ మనం ఫౌండేషన్ చేసినామనుకో 50 అంతస్తులన్నా కడతారు. ఆ ఫౌండేషన్ అనేది, ఆ లవ్ అనేది ఆ విధంగా ఉండాలి. నాట్ సఫరింగ్. లవ్ చేసి సఫర్ కావద్దు. సో, నేననేది ఏంటంటే మోడర్న్ కల్చర్ రిచ్ నేషన్స్‌లో వాళ్ళు లవ్ ఎందుకంటే డబ్బుంటది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. కానీ ఇక్కడ డబ్బు లేదు, పేదరికం ఉంది. మనం కష్టం చేస్తేనే ఎళ్తది. రోజు ఆడ గాని, మగ గాని పోయి కష్టం చేసి 9 గంటలు కష్టం చేసి, జర్నీ చేసి వస్తేనే మనకెళ్తది. సో, అందుకు మనము లవ్‌ని ఈ విధంగా పర్చేజ్ లవ్ గాని, అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ గాని పెట్టుకోకండి. హ్యాపీనెస్ కోల్పోతారు. ఆరోగ్యం కోల్పోతది. సో, చాలామంది ఈరోజు బాధారకం ఏందంటే ఆడపిల్లలు సఫర్ అయితుండ్రు. సో, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడుంటాయి అండ్ నెక్స్ట్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి. సో, దట్ ఈస్ ద వాలంటైన్స్ వీకు ఈ టాపికు. మీరు ఈ విధంగా మీరు
ఏమాత్రం కొద్దిగా అండర్స్టాండ్ చేసుకున్నారనుకో, పీసు, కేరు, అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్టు, దెన్ ఒక మిరకిల్స్ క్రియేట్ చేయొచ్చు. రేపటి నుంచి ప్రయత్నం చేయండి. హ్యాపీగా బతకని కోరుతూ ఈ నేను హెచ్‌బి కృష్ణాచారిని సెలవు తీసుకుంటున్నాను.